ఆత్మ సాక్షాత్కారం. సాధకుడు మనస వాచా కర్మణ నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనే విషయం తెలుసుకోవటమే ఆత్మ సాక్షాత్కారము అంటారు. సాధకుడు తనను గురించి తాను తెలుసుకోవటమే స్వరూప జ్ఞానం. ఈ చరాచర జగత్తంతా కూడా నాలోనే ఉంది, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని. సృష్టి, స్థితి, లయం ఇవన్నీ కూడా నా నుంచే జరుగుతూ ఉన్నాయి. ఈ చరాచర జగత్తులోనూ ఉన్నది నేను ఒక్కనే. నేను తప్ప ఇంకేది కూడా వేరుగా లేదు, ఉన్నది ఒక్కటే. అదే పరబ్రహ్మ స్వరూపం, అదే నేను. ఈ జగత్తంతా నాలోనే సృష్టించబడి మళ్లీ నాలోనే లయమైపోతోంది. ఈ విషయం తెలుసుకోవటమే ఆత్మ సాక్షాత్కారము అంటారు. ఈ విషయాలు శాస్త్రాలు చదివి తెలుసుకుంటే పనికిరాదు, అనుభవం ద్వారా తెలుసుకోవాలి. అయితే ఆత్మ సాక్షాత్కారము అంటే ఏమిటి అసలు? ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని గురించి మహోపనిషత్తులో చెప్పారు. అక్కడ చెప్పినటువంటి ఆ విషయాలన్నీ కూడా మనం విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆత్మ సాక్షాత్కారం అనేది అసలు ఎలా జరుగుతుంది, ఈ విషయాన్ని చూద్దాం. మన ముఖం ఎలా ఉందో చూసుకోవడానికి అద్దం ముందు నుంచున్నాం. అయితే అద్దం అంతా దుమ్ముగొట్టుకు పోయింది కాబట్టి అద్దంలో మన ముఖము అనేది సరిగ్గా కనిపించదు. ఇప్పుడు ఓ పాతగుడ్డ తీసుకుని అద్దం మీద ఉన్నటువంటి దుమ్మును కనుక తుడిచేసామనుకోండి, అప్పుడేమవుతుంది? అద్దము అనేది పరిశుభ్రంగా నిర్మలంగా ఉండి అందులో ప్రతిబింబము అనేది కనిపిస్తుంది. నిర్మలమైనటువంటి అద్దంలో ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే నిర్మలమైనటువంటి మనస్సులో పరమాత్మ యొక్క స్వరూపము అనేది గోచరిస్తుంది. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే మనోమాలిన్యము అనేది తొలగిపోవాలి, భ్రమలు అనేవి పూర్తిగా నశించిపోవాలి. మోక్షద్వారానికి నలుగురు పాలకులు ఉన్నారు, వాళ్లే ద్వారపాలకులు. ఈ ద్వారపాలకులు నలుగురు ఎవరు అంటే ఇంద్రియ నిగ్రహము, విచారణ, సంతుష్టి, సజ్జన సాంగత్యం. ఇందులో ఇంద్రియ నిగ్రహము అంటే శమము, దమము. అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము. ఇక విచారణ, సంతుష్టి, సజ్జన సాంగత్యం. ఈ నలుగురిలోనూ ఏ ఒక్కరినైనా సరే మనం గట్టిగా పట్టుకోగలిగినట్లయితే మిగిలిన ముగ్గురు కూడా మనకి వశమైపోతారు. అంటే వీటిలో ఏ ఒక్కదాన్ని మనం పూర్తిగా ఆచరించినప్పటికీ మోక్షం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి సర్వ ప్రయత్నాల చేత సమస్తాన్ని చేయించైనా సరే ఈ నలుగురిలోనూ ఎవరో ఒకళ్ళని మాత్రం గట్టిగా పట్టుకోవాలి. ముందుగా శాస్త్రాభ్యాసము, సజ్జన సాంగత్యము, వీటిని బాగా అలవర్చుకోవాలి. వీటి వల్ల వివేకము అనేది బాగా పెరుగుతుంది. శాస్త్రవాక్యము, సద్గురు వాక్యము, అనుభవము, ఈ మూడు ఒకేసారి ఎవరి ఆత్మలో నిరంతరము దర్శనమిస్తాయో అతడికి
పరమాత్మ దర్శనం కలుగుతుంది. అతడికే ఆత్మ సాక్షాత్కారము అనేది అవుతుంది. ఇక ఇందులో రెండవది తూష్ణీం స్థితి. సంకల్పము, ఆశ, విషయాలు ఈ మూడింటిని ప్రతి క్షణము కూడా మనం పరిచయిస్తూ ఉన్నట్లయితే సాధకుడు పరమ పావనమైనటువంటి స్థితి, అదే అమనస్క స్థితి, ఆ స్థితిని సాధిస్తాడు. మనస్సు అకర్మగా ఉండేటటువంటి స్థితి అనేది ఏదైతే ఉందో దాన్నే తూష్ణీం స్థితి అని అంటారు. ఇదే సమాధి స్థితి. అది కేవల భావస్థితి, శుభప్రదమైనటువంటి ఉత్తమ నిర్వాణం. మనస్సులో సంకల్పాలు, వికల్పాలు ఇవన్నీ కూడా పరిచయించి మోగవాళ్లాగా, అంధుడిలాగా, జడుల్లాగా సంచరించాలి. ఈ సర్వము ప్రశాంతము, అజము, ఏకము, ఆది మధ్యాంతరహితము, ప్రకాశ స్వరూపము, దృశ్య భావన అనేది లేనటువంటి అనుభవ రూపము. సమస్తము కూడా ఓంకార స్వరూపము అనటం కూడా భ్రాంతే. ఈ జగత్తంతా కూడా ఓంకార స్వరూపమే అని కూడా మనం చెప్పకూడదు. ఎందుకని అంటే మళ్ళీ ఇక్కడ ఓంకారము అని అంటాం కూడా ఇది భ్రాంతి అవుతుంది. దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా చిద్వస్తువు, ఇక్కడ చైతన్యం తప్పించి లేదు. ఈ రకంగా సర్వకాల సర్వావస్థల్లోనూ సర్వదా కడు జాగరూకతతో, నిండు మనసుతో ఆత్మ అనేది అద్వితీయము అనే విషయాన్ని తెలుసుకొని జగత్ కార్యాన్ని ఆరాధిస్తూ తరంగాలు లేనటువంటి సముద్రంలాగా నిశ్చలుడై ఉండాలి. వాసనలు అన్నింటికీ తృణానికి అగ్ని వంటిదైనటువంటి ఆత్మతత్వ బోధయే సమాధి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే అగ్నిలో గడ్డి అంతా భస్మం అయిపోతుంది, అలాగే వాసనలన్నీ కూడా ఈ ఆత్మతత్వంలోనే నాశనం అయిపోతాయి. ఈ మాటే మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని సమాధి అంటే మౌనంగా కూర్చునేటటువంటి తూష్ణీం స్థితి, ఉదాసీనత అది మాత్రం కాదు. సమాధి అంటే కళ్ళు మూసుకుని నోరు మూసుకుని కూర్చోవడం కాదు. సమాధి స్థితి అంటే ఇందాక మనం చెప్పుకున్నామే అది. అంటే కోరికలన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయినటువంటి స్థితి, మనస్సు పూర్తిగా పరమేశ్వర స్వరూపం మీదనే లగ్నమైనటువంటి స్థితి, అది సమాధి అంటే. ఆత్మతత్వ బోధయే సమాధి. ఇక్కడ జాతిరత్నానికి ఏ కోరిక కూడా ఉండదు. అయినప్పటికీ దాని నుంచి కాంతులు అనేవి వెదజల్లుతూ ఉన్నట్లుగా పరబ్రహ్మతత్వం సత్తామాత్రం అయినప్పటికీ బ్రహ్మభావంగా ఈ జగత్తు సర్వము ప్రకటమవుతూ ఉంటుంది. ఆత్మయందు కర్తృత్వము అనేది ఉన్నది. అయితే ఇచ్చ లేకుండా ఉంది కాబట్టి అది అకర్త. చాలా జాగ్రత్తగా చూడండి. ఆత్మయందు కర్తృత్వం అనేది ఉంది, కానీ అందులో ఇచ్చ అనేది లేదు. అందుకే అది అకర్త అని చెప్పబడుతూ ఉన్నది. సన్నిధాన మాత్రం చేతనే అది కర్త కూడా అవుతూ ఉన్నది. ఈ రకంగా పరస్పర విరోధం గల కర్తృత్వ రూపంలో ఉన్నటువంటి ఈ చమత్కారం ఏ పరబ్రహ్మలో ఉన్నదో తెలుసుకుని ఆ పరబ్రహ్మనే ఆశ్రయించి ఆ పరబ్రహ్మ లోకంలోనే మనం అంటే ఈ సాధకుడు స్థిరంగా ఉండాలి. నేను నిత్యము అకర్తనై ఉన్నాను అనేటటువంటి భావనతో అలా ప్రకాశించేటటువంటిది పరమామృతము అనబడేది అయిన ఆ సత్వమే జ్ఞానికి చివరికి మిగిలేటటువంటిది. సత్తామాత్ర స్థితిలో ఉన్నటువంటి వాళ్లే
మహాగుణవంతులు. వాళ్ళ యొక్క స్థితి అనేది శాశ్వతమైనది, అదే మహోన్నతమైనది. అటువంటి వాడు ఆకాశంలో పూర్ణచంద్రుళ్లాగా ప్రసన్నవదనంతో ఉంటాడు. అతడే శాంతి, సుఖము, సమభావము సిద్ధించినటువంటి మహానుభావుడు. అటువంటి వాళ్ళు రాత్రిపూట పద్మంలాగా ఆపదలు వచ్చినప్పుడు కుంగిపోరు. శిష్టాచారులు పోయేటటువంటి మార్గంలో సత్ప్రవర్తనతో సంతోషంగా ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క దేహాలు మైత్రి మొదలైనటువంటి సద్గుణాలతో శోభిల్లుతూ ఉంటాయి. వారు సమత్వభావం కలిగినటువంటి వారై సర్వదా సాధువృత్తి గలవారై సమరస్సులై మార్పు లేకుండా ఉంటారు. నిర్మలాత్ములైనటువంటి ఆ మహాత్ములు సముద్రంలాగా మర్యాదను అతిక్రమించకుండా ఉంటారు. సూర్యుడిలాగా నియమాలను విడిచిపెట్టకుండా ఉంటారు. నేను ఎవరిని, ఈ సంసార మాలిన్యము అనేది ఏ రకంగా వ్యాపించింది అని ప్రాజ్ఞుడు, సాధువు అయినటువంటి ఆ మహాత్ముడి సన్నిధిలో చక్కగా విచారణ చేయాలి. నిషిద్ధ కర్మలు అనేవి చేయకూడదు. ఆచార్యులతో కలిసి నివసించకూడదు. సర్వ సంహార సంహర్త అయినటువంటి మృత్యువుని ఎప్పుడూ కూడా హేళన చేయకూడదు. ఈ దేహము, ఎముకలు, రక్తం, మాంసం, మలం, మూత్రం ఇవన్నీ కూడా ఈ అశోభనమైనటువంటి ఈ పదార్థముల సమూహమే దేహము అని గుర్తించి దేహం మీద మమకారము అనేది పూర్తిగా వదిలిపెట్టి సకల జీవులను ముత్యాలహారంలో ఉన్నటువంటి దారంలాగా చిన్మాత్ర స్వరూపంగా ఆ పరమాత్మని భావించి దర్శించాలి. మూడవది దుఃఖాతీత స్థితి. ఇది కావాలి, ఇది వద్దు, ఇలా అనుకోవటమే మనస్సు యొక్క స్వరూపం. అంటే ఆత్మ అనేది మనస్సు కాదు, మనస్సు కన్నా వేరుగా ఉంటుంది. సద్గురువులు శాస్త్రాలు చూపినటువంటి మార్గము ఇవన్నీ కూడా అనుసరిస్తూ స్వానుభవంలో నేను చిద్గగనుడైనటువంటి ఆ బ్రహ్మనే అయి ఉన్నాను అనే విషయం తెలుసుకొని శోకం లేనటువంటి వాడు కావాలి. జీవన్ముక్తుడి యొక్క దుఃఖాతీతమైనటువంటి శక్తి అనేది అద్భుతమైంది. పదునైనటువంటి కత్తితో నరుకుతూ ఉన్నప్పటికీ కలువపూలు పైన జల్లినట్లుగా అలా భావన చేస్తాడు. నిప్పులలో కాలుస్తూ ఉన్నప్పుడు మంచి గంధం శరీరానికి ఇచ్చేటటువంటి చల్లదనం ఉన్నదే, అటువంటి చల్లదనాన్ని భావన చేస్తాడు. బాణాల వర్షం కురిపించినప్పుడు బాగా ఎండగా ఉన్నటువంటి సమయంలో పైనుంచి జలయంత్రం నీళ్లు జల్లుతూ ఉన్నట్లుగా భావన చేస్తాడు. శిరఛేదన చేస్తే సుఖంగా నిద్రిస్తాడు. వాగ్బంధనం చేస్తే మౌన ముద్రగా భావిస్తాడు. శ్రోత్రాన్ని బంధిస్తే నిశ్శబ్ద స్థితి అనుభవిస్తాడు. అటువంటి మహోన్నతమైనటువంటి స్థితి ఉపేక్షతో ప్రాప్తించదు. దృఢమైనటువంటి వైరాగ్య సాధనతోనే అటువంటి స్థితి అనేది సిద్ధిస్తుంది. గురువాక్యం చేత సంపాదించినటువంటి అనుభవంతో పరిశుద్ధమైనటువంటి బుద్ధితో నిరంతరము అభ్యాసం చేయటం చేత ఆత్మని చక్కగా దర్శించవచ్చు. ఆత్మ సాక్షాత్కారము అనేది పొందొచ్చు. దిగ్బ్రహ్మ అనేది పూర్తిగా పోయినప్పటికీ గతంలో లాగానే దిక్కుల యొక్క జ్ఞానం ఇది మాత్రం మిగిలి ఉంటుంది. అలాగే బ్రహ్మజ్ఞానం వల్ల ఈ జగత్తు లేదు అని తెలిసినప్పటికీ జగత్తు కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. అలా కనిపించినప్పటికీ కూడా ఈ జగత్తు లేదు అని మాత్రమే భావన చేయాలి. ఆత్మ సాక్షాత్కారానికి సిరి సంపదలు అనేవి ఏమాత్రం కూడా సాయం చేయలేవు. స్నేహితులు, బంధువులు,
శరీరంతో మనం పడే కష్టం, తీర్థాలు సేవించడం, క్షేత్ర దర్శనం ఇవేవి కూడా ఈ ఆత్మ సాక్షాత్కారానికి సహాయపడవు. కేవలము పరమాత్మలో తన్మయం చెందటమే, అలా తన్మయం చెందేటటువంటి మనస్సు కలిగి ఉండటమే ఆత్మ సాక్షాత్కారానికి కారణమవుతుంది. ఇలా కేవలము పరమాత్మలో తన్మయత్వం పొందేటటువంటి మనస్సు కలిగినటువంటి వాడే ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాడు. దుఃఖాలు, తృష్ణ, భరించలేనటువంటి చింతలు ఇవన్నీ కూడా మహాత్ములకి సూర్యకిరణాల వల్ల అంధకారం నశించినట్టుగా నశించిపోతాయి. క్రూర జంతువులు, సాధు జంతువులు శమము కలిగినటువంటి మహాత్ముడి దగ్గర కన్నతల్లిని చేరినట్లుగా అతన్ని అత్యంతమైనటువంటి విశ్వాసంతో అతని చుట్టూ చేరతాయి. మానవుడు శమం వల్ల పరమమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు. అటువంటి పరమ సుఖం అమృతపానం వల్ల కూడా మనకెప్పుడూ సిద్ధించదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లభించదు. శుభాశుభాలను విని, అనుభవించి, దర్శించి, తెలుసుకొని సంతోషము, దుఃఖము పొందనటువంటి వాడు మాత్రమే శాంత స్వరూపుడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. మహోపనిషత్తులో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. శాంత స్వరూపుడు అంటే ఎవడు? ద్వంద్వాలను జయించినటువంటి వాడే శాంత స్వరూపుడు. సుఖ దుఃఖాలు, శుభాశుభాలు, రాగద్వేషాలు వీటి వల్ల ఏ రకంగానూ చెలించనటువంటి వాడు మాత్రమే శాంత స్వరూపుడు అనబడతాడు. ఎవరికైతే, ఎవరి మనస్సు అయితే మరణకాలంలోనూ, ఉత్సవ సమయంలోనూ కూడా, అలాగే యుద్ధ సమయంలోనూ కూడా వ్యాకులత అనేది చెందకుండా, అంటే కష్టాలు వచ్చినప్పుడు గాని, సుఖాలు కలిగినప్పుడు గాని, భయం కలిగినప్పుడు గాని వ్యాకులత అనేది చెందకుండా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుందో అతడు శాంతుడు. తపస్సంపన్నులయందు, బుద్ధిశాలులయందు, యజ్ఞాలు చేసినటువంటి వాళ్లయందు, చక్రవర్తులయందు, బలవంతులయందు, సద్గుణ సంపన్నులయందు శమము కలిగి ఉండేటటువంటి వాడే ప్రశస్తిని పొందుతాడు. సంతోషామృత పానంతో ఎవరు శాంతచిత్తులవుతారో అటువంటి వాళ్లు మాత్రమే పరమపదాన్ని పొందుతారు. ప్రార్థించనటువంటి వాడి కోసం దుఃఖించనటువంటి వాడు, ప్రార్థించినటువంటి వాడితో తృప్తి చెందేవాడు, భేదభావము అనేది ఏమాత్రము కూడా లేనటువంటి వాడు ఇతడే సంతుష్టుడు. అది రాలేదు, ఇది రాలేదు, అది దొరకలేదు అని బాధపడకూడదు. దొరికిన దాంతోనే తృప్తి చెందాలి. ఎక్కడా కూడా భేదము అనేది చూడకూడదు. అలా ఉన్నటువంటి వాడు మాత్రమే సంతుష్టుడవుతాడు. అంతఃపురంలో నివసించేటటువంటి సాధ్వి ఏ రకంగా అయితే తనకు లభించినటువంటి వాటితోనే తృప్తి చెందుతూ ఆనందంగా ఉంటుందో, అలాగే ప్రాప్తించినటువంటి వాటితోనే సంతృప్తి చెందేటటువంటి వాడు జీవన్ముక్తుడవుతాడు. అదే స్వరూపానందము అంటారు. ప్రాజ్ఞుడు దేశకాలమానాల్ని అనుసరించి ఏది సుఖమో అది ఎలా దొరుకుతుందో విచారిస్తూ ఉంటాడు. ఈ రకంగా ఆత్మలో విశ్రాంతి దొరికేదాకా మోక్షపదానికి దారి అనేది వెతుకుతూ ఉండాలి. సంసారార్ణవం నుంచి బయటపడి తురీయ స్థితిలో విశ్రాంతి పొందేటటువంటి వాడు గృహస్థు గాని, సన్యాసి గాని, అతడు జీవించి ఉన్నా మరణించినా అతడు కృతకృత్యుడు. అటువంటి జీవన్ముక్తుడు కర్మలు చేసినందువల్ల ప్రయోజనం అనేది ఏం లేదు. అతడు కర్మలు చేయకపోతే అపకారం అనేది ఏమీ జరగదు. ఈ మందర పర్వతం అనే సముద్రంలో ఉన్నప్పుడు దాన్ని చిలుకుతూ ఉన్నారు. అంటే ఆ మందర పర్వతాన్ని అటు ఇటు తిప్పుతూ ఉన్నారు దేవదానవులిద్దరూ కూడా.
అంటే సముద్రంలో ఒక రకమైనటువంటి మథనము అనేది జరుగుతోంది. కాబట్టి మందరగిరి పర్వతం సముద్రంలో ఉండటం వల్ల సముద్రం క్షోభిస్తూ ఉన్నాడు. అందుకని ఆ మందరగిరి రహితుడు, మందర పర్వత రహితుడు, మందర పర్వతం లేకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ సముద్రుడు క్షోభరహితుడు, అంటే క్షోభించకుండా ఉన్నటువంటి వాడు. అలాంటి క్షీరసాగరం ఎలా అయితే ఉంటుందో, అంటే మందరగిరి పర్వతం లేనప్పుడు, క్షోభ లేనప్పుడు ఆ క్షీరసాగరం ఏ రకంగా అయితే ఉంటుందో అలాగా ఆత్మస్థితుడు ఆనందంగా ఉంటాడు. అంటే ఈ మందరగిరి పర్వతం తిరుగుతూ ఉండకపోతే సముద్రం అనేది హాయిగా ఉంటుంది, క్షీరసాగరం. అలాగే ఆత్మస్థితుడు ఆనందంగానే ఉంటాడు. దృశ్య పదార్థాలన్నీ కూడా పరమాత్మ స్వరూపంగానే దర్శించేటటువంటి జ్ఞానం ఉన్నప్పుడు దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్యము, శుద్ధ చిద్రూపము అయినటువంటి స్వస్వరూపము అనేది ప్రకాశిస్తుంది. అదే ఆత్మ సాక్షాత్కారం. ఈ రకంగా నువ్వు భావించినటువంటి రూపంలో ఆత్మ ప్రత్యక్షమవుతుంది. స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త దృశ్య ప్రపంచము గాఢ నిద్రలో స్వప్నంలాగా ప్రళయకాలంలో నశించిపోతుంది. ఆత్మ వృత్తము, సత్యము, పరబ్రహ్మము అనేటటువంటి ఈ పదాలన్నీ కూడా పరబ్రహ్మకి వ్యవహార సంజ్ఞలు. అంటే వృత్తము అన్నా, సత్యము అన్నా, పరబ్రహ్మ అన్నా, ఆత్మ అన్నా అన్నీ ఒకటే, ఇందులో తేడా ఏం లేదు. ఆత్మే వృత్తము, సత్యము, పరబ్రహ్మము అనేటటువంటి పదాలతో వ్యవహరించబడుతూ ఉంటుంది. ఇక్కడ కంకణము అంటే బంగారమే. చేతికి కంకణాలున్నాయి అన్నాం. కంకణాలు అనే బంగారంతోనే తయారు చేస్తారు తప్పించి ఇత్తడితోనూ లేకపోతే మట్టితోనూ తయారు చేయరు. కాబట్టి కంకణము అంటే బంగారమే, అంతేగాని ఇంకోటి కాదు. పోనీ కడియము అన్నాం అనుకోండి, కడియము అన్నా బంగారమే, ఇంకోటేం కాదు. అలాగే చరాచర జగత్తు అంటే పరమాత్మే, అంత తప్పించి ఇంకేం లేదు. జగత్తే బ్రహ్మ, బ్రహ్మమే జగత్తు. ఆ చిత్స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ నుండే జగత్తుగా కనిపించేటువంటి ఇంద్రజాలము అనేది విస్తారంగా ఉంది. దృశ్యం యొక్క స్థితే ద్రష్ట అయినటువంటి ఆత్మకి బంధం అవుతూ ఉంటుంది. ద్రష్ట దృశ్య పదార్థాల వల్ల ఈ మానవుడు బద్ధుడవుతూ ఉన్నాడు. దృశ్యం యొక్క అభావంతో ఇతడు జీవన్ముక్తుడవుతాడు. అంటే ఇక్కడ దృశ్యం యొక్క అభావం అంటే కళ్ళకు కనిపించేటువంటి రూపం అనేది లేదు, అభావం, అసలు రూపం లేదు. రూపం లేదు అని తెలుసుకున్నటువంటి వాడు, అంటే చరాచర జగత్ ఏమీ లేదు, ఇదంతా మిథ్య అని తెలుసుకున్నటువంటి వాడు జీవన్ముక్తుడవుతాడు. నేను నీవు అనేటటువంటి బాధలతో ఉన్నది ఈ జగత్తు. మనస్సు వల్లనే జగత్తు అనేటటువంటి ఇంద్రియాలం విస్తరించి ఉంది. మనస్సు అనేటటువంటి ఈ కల్పిత భావం ఎంత కాలమైతే ఉంటుందో అంతకాలం కూడా మోక్షం అనేది రాదు. అందుకే మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, మోక్షం కనుక కావాలి అంటే మనస్సుని నాశనం చేయాలి, మనోనాశనం కావాలి అన్నాం. స్వయంభూ అయినటువంటి ఆ పరమేశ్వరుడే ఈ చరాచర జగత్తుని నిర్మించాడు. అతని యొక్క మానసిక సృష్టి ఈ జగత్తు. అందుచేతనే నామరూపాలు కలిగినటువంటి దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా మనస్సే అయి ఉన్నది, మనస్సు చేతనే కల్పించబడింది. మనస్సు లేకపోతే ఈ జగత్తు లేదు. మనస్సు అనేది హృదయం యొక్క లోపల గాని బయట గాని ఇంకో చోట గాని లేదు. మనస్సుకి సత్యమైనటువంటి ఉనికి అనేది లేదు. మనస్సు ఇక్కడ ఉంటుంది అని చెప్పలేము. విషయ సంకల్పమే మనస్సు. సంకల్పమే మనస్సు యొక్క స్వరూపం. ఎక్కడ మనస్సు ఉంటుందో అక్కడ సంకల్పం అనేది ఉంటుంది. సంకల్పం, మనస్సు ఈ రెండు కూడా వేరు కాదు. సంకల్పము మనస్సు రెండు ఒకటే.
సంకల్పాలన్నీ నశించిపోయినప్పుడు ఇక మిగిలేదేమిటి? పరమాత్మ స్వరూపము. కాబట్టి సంకల్పాలన్నీ గనక నశించిపోయినట్లయితే మిగిలేదే పరమాత్మ స్వరూపము. నేను, నువ్వు, జగత్తు ఇలాంటి దృశ్య భావన అంతా కూడా నశించిపోతే మిగిలేటటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్నే కైవల్యము అని అంటారు. అదే ఆత్మ యొక్క స్థితి. ప్రళయం సంభవించినప్పుడు ఈ జగత్తంతా కూడా నాశనం అయిపోతుంది. అప్పుడు సృష్టికి పూర్వం ఉన్నటువంటి శాంతరూపమైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపం అనేది ఏదైతే ఉందో అదే మిగులుతుంది. సృష్టికి పూర్వం ఉన్నది ఏమిటి? ప్రళయం. అటువంటి ఆత్మభానుడు ఎప్పుడూ కూడా అస్తమించడు, సర్వదా తేజవంతుడై ఉంటాడు. ఆ పరమాత్మ అజుడు, అంటే జన్మ లేనటువంటి వాడు. అతడే దేవుడు. దేవుడు అంటే ఏ రకమైనటువంటి దోషము కూడా లేనటువంటి వాడు. అతడే సర్వకర్త, సర్వస్వరూపుడు. ఎక్కడ నుంచి వాక్కులు వెనక్కి తిరిగి వస్తూ ఉంటాయో, దేన్నైతే ముక్త పురుషులు మాత్రమే తెలుసుకుంటూ ఉన్నారో దాన్నే ఆత్మ అని అంటారు. మనకి ఆకాశము అనేది 3 రకాలుగా ఉంది. చిత్తాకాశం, చిదాకాశం, దహరాకాశం. వీటిల్లో చిదాకాశము అనేది అత్యంత సూక్ష్మమైనటువంటిది. మనస్సు ఒక చోటు నుంచి వేరొక చోటికి పోయేటప్పుడు ఈ మధ్య సమయంలో రెప్పపాటు కాలంలో అనుభవమయ్యేటటువంటి ఆనందం అనేది ఏదైతే ఉన్నదో అదే చిదాకాశము. మనస్సు ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోయేటప్పుడు ఆ మధ్య సమయం ఎంతైతే ఉన్నదో రెప్పపాటు కూడా లేనటువంటి సమయం, అప్పుడు మనకి అనుభవమయ్యేటటువంటి ఆనందమే చిదాకాశము. 2 దృశ్యాల మధ్యన ఉన్నటువంటి ఉనికి చిదాకాశము. దృశ్యమానమైనటువంటి ఈ చరాచర జగత్తంతా కూడా భ్రమ. సర్వ సంకల్పాలు తోసిపుచ్చినటువంటి స్థితిలో స్థిరంగా ఉన్నప్పుడు సర్వాత్మకమైనటువంటి శాంతి పదం పొందగలుగుతాడు. ఔదార్యం, సౌందర్యం, వైరాగ్యాలతో కూడినటువంటి పరమ పద ఆనంద స్థితి సమాధి అనబడుతుంది. దృశ్యము అనేది లేనే లేదు అనేటటువంటి భావనతో రాగద్వేషాలు అనేవి పూర్తిగా నశించిపోతాయి. ఆ సమయంలో మహత్తరమైనటువంటి స్వరూపానందము అనేది కలుగుతుంది. అటువంటి స్థితే సమాధి. దృశ్యం లేదు అనేదే నిజమైనటువంటి జ్ఞానం. అదే కేవల భావం, చిదాత్మక విజ్ఞేయం. అదే కైవల్య స్థితి. అంతకన్నా మిగిలినంతా కూడా మిథ్య. మదించినటువంటి ఏనుగు ఆవగింజలో బంధించబడింది. చిన్నదైనటువంటి చెట్టు తరలో ఒక దోమ సింహాల గుంపుతో యుద్ధం చేసింది. తామర పూసలో మేరు పర్వతం ఇమర్చబడింది. ఆ తామర పూసని తుమ్మెద మింగేసింది. ఇవన్నీ కూడా అసంభవాలు, భ్రమతో కూడినటువంటి వాక్యాలు. ఈ జగత్తు కూడా అలాంటిదే. జగత్తుకి అస్తిత్వము అనేది ఏమాత్రము కూడా లేదు. రాగద్వేషాలతో దూషితమైనటువంటి ఈ చిత్తమే సంసారం. ఆ చిత్తం ఎప్పుడు రాగద్వేష రహితమవుతుందో అప్పుడు సంసార నివృత్తి అనేది జరుగుతుంది. అప్పుడే మోక్షము అనేది సిద్ధిస్తుంది. మనస్సుతో భావించబడిన వాడై జీవుడు దేహ వాసన అనేది కలిగి ఉంటాడు. ఈ దేహవాసన అనేది పోయిన తర్వాత అతడు దేహ ధర్మాలకు అంటుకోడు. మనసుకి గొప్పదైనటువంటి శక్తి అనేది ఒకటి ఉంది. అది ఒక కల్పం కాలాన్ని ఒక క్షణంగా చేసేస్తుంది. అలాగే ఒక క్షణాన్ని ఒక కల్పంగా చేస్తుంది. ఒక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, చూడండి,
ఈ కాలము అనేది ఎంతకీ కదలటం లేదు అనుకుంటాం. ఇంకోసారి కాలం చాలా దబ్బున గిర్రుమని తిరిగిపోయింది అనుకుంటాం. దీనికి కారణం ఏమిటి అంటే మనస్సు. ఈ సంసారం అంతా కూడా మనోవిలాసం మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. దుష్ప్రవర్తన అనే దాన్ని వదిలిపెట్టినటువంటి వాడు అశాంతుడు. కేవలము ప్రజ్ఞాబలంతో ఆత్మసాక్షాత్కారం మాత్రం పొందలేడు. శాంతం లేనటువంటి వాడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేడు. దుష్ప్రవర్తన ఉన్నటువంటి వాడు అంతకన్నా పొందలేడు. ద్వంద్వరహితమై, నిర్గుణమై, సత్యమై, చిద్గరమైనటువంటి ఆ బ్రహ్మానందాన్ని తన యొక్క ఆత్మరూపంగా తెలుసుకున్నటువంటి వాడు ఎన్నటికీ భయపడడు. ఉత్తమోత్తమైనటువంటిది, మహత్తరమైనది, తేజోమయమైంది, కళ్యాణకారకమైంది, శాశ్వతమైనది, సర్వజ్ఞము, పురాణము, సనాతనము, సకల దేవతల చేత ఆరాధింపబడేది అయినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు దేనికి భయపడడు. అతడికి భయము అనేది ఉండదు. మనం గతంలో చెప్పుకున్నట్టుగా బంధానికి మోక్షానికి ఒక్కటే అక్షరం తేడా. మమ అనుకుంటే బంధం, నా మమ అనుకుంటే మోక్షం. కాబట్టి మమ నా మమ ఈ రెండు పదాలే బంధ మోక్షాలకు హేతువులు. మమ అనుకున్నటువంటి జీవుడేమో బద్ధుడవుతూ ఉన్నాడు, నా మమ అనుకున్నవాడు ముక్తుడవుతూ ఉన్నాడు. చేతనాచేతనమైనటువంటి ఈ జగత్తు ఈశ్వరాది రూపంలో ప్రకాశిస్తూ ఉన్నది. ఈ సృష్టి అంతా కూడా పరమేశ్వరుడి యొక్క సంకల్పం. జాగ్రత్త అవస్థ నుంచి మోక్షం వచ్చేదాకా ఈ సంసారం అంతా జీవకల్పితమై ఉంది. నాచికేతాగ్ని దగ్గర నుంచి యోగం దాకా ఉన్నటువంటి మతాలన్నీ కూడా ఈశ్వరుడి విషయంలో భ్రాంతిని మాత్రమే ఆశ్రయించి ఉన్నాయి, పొరపాటు పడుతూ ఉన్నాయి. చార్వాకం, ఆ చార్వాకం దగ్గర నుంచి సాంఖ్యం దాకా జీవభ్రాంతిని ఆశ్రయించి ఉన్నాయి. అందువల్ల ముముక్షువులు జీవేశ్వర సిద్ధాంతంలో బుద్ధిని ప్రవేశింపజేయకూడదు. నిశ్చలమైనటువంటి బుద్ధితో బ్రహ్మతత్వ విచారణ అనేది చేయాలి. అన్వయ వ్యతిరేక సిద్ధాంతాల ద్వారా ఇతడు జ్ఞాని, ఇతడే శివుడు, ఇతడే హరి అని మనకి తెలుస్తుంది. సద్గురువు యొక్క కరుణ అనేది లేకపోతే విషయ త్యాగం అంటే విషయాల్ని వదిలిపెట్టేయటం అనేది చాలా కష్టమవుతుంది. తత్వదర్శనం దుర్లభం. సహజ స్థితి అనేది అది మరీ 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 దుర్లభము. ఈ విషయాన్నే మనం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. సద్గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. త్యాగం గాని, తత్వదర్శనం గాని, సహజ స్థితి గాని ఇవన్నీ లభిస్తాయి. లేకపోతే ఇవి లభించవు. ఆత్మసాక్షాత్కారం కలగాలి అంటే భేదభావన కూడా పూర్తిగా నశించాలి. ఈశ్వరుడే ఈ జగత్తును సృష్టించాడు అనేటటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, సర్వ కర్మల్ని కూడా త్యాగం చేసిన వాడు అయినటువంటి ఆ యోగికి ఆత్మస్థితి అనేది సహజంగానే కలుగుతుంది. మానవుడు ఈ జగత్తులో దేహభావాన్ని గనక దర్శించినట్లయితే అతనికి భయము అనేది కలుగుతుంది. సచ్చిదానందము అనేటటువంటి జ్ఞాననేత్రం సర్వవ్యాపకమైంది. ప్రకాశించేటటువంటి సూర్యుణ్ణి గుడివాడు చూడలేడు. అలాగే ఆత్మజ్ఞాని సచ్చిదానందాన్ని దర్శించలేడు. ప్రజ్ఞానమే బ్రహ్మ. ఆ బ్రహ్మము సత్య జ్ఞానాది లక్షణాలు కలిగినటువంటిది. అటువంటి బ్రహ్మాన్ని గూర్చినటువంటి జ్ఞానం వల్లనే మానవుడు అమృతుడవుతూ ఉన్నాడు. అంటే అతనికి మృత్యువు అనేది లేకుండా ఉంటుంది. మృత్యువు లేనివాడవుతూ ఉన్నాడు. పరాపర రూపమైనటువంటి ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం అయిన తర్వాత మానవుడి యొక్క హృదయ గ్రంథులు అనేవి విడిపోతాయి. సర్వ సంశయాలు నశించిపోతాయి. అన్ని కర్మలు కూడా క్షీణిస్తాయి. కాబట్టి అనాత్మ అనేటటువంటి సంకల్పాన్ని పూర్తిగా పరిచయించాలి.
జగత్తు విషయంలో నిర్వికారుడై ఉండాలి. అంతర్ముఖుడై కేవలము సవిన్మాత్రుడై అంటే అన్నీ తెలిసినటువంటి వాడై ఉండాలి. భ్రమ వల్ల ఎడారిలో ఎండమావులు అనేవి మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. కానీ అవి మృగతృష్ణలు, ఎంత దూరం పోయినా సరే అవి అక్కడ ఉండవు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సంబంధించినటువంటి ఈ జగత్తంతా కూడా ఆత్మస్వరూపం కన్నా వేరైనటువంటిది కాదు అనేటటువంటి భావన మాత్రం ఇతనికి రావాలి. అటువంటి భావన వచ్చినప్పుడు మాత్రమే ఆ సాధకుడికి ఆత్మ సాక్షాత్కారం అనేది కలుగుతుంది. లేకపోతే ఈ ఆత్మ సాక్షాత్కారం కలగదు. లక్ష్యాలక్ష్య బుద్ధులను చేయించి కేవలము ఆత్మమాత్రుడుగా ఎవడైతే ఉంటాడో అతడు సాక్షాత్తు ఈశ్వరుడు. అతడే ఉత్తమమైనటువంటి బ్రహ్మజ్ఞాని. సర్వానికి అతడే అధిష్టానం. అదే పరబ్రహ్మ. ఉపమానం లేనటువంటిది, అవాంగ్మానస గోచరమైనటువంటిది, నిత్యము సర్వగతము, సూక్ష్మాతి సూక్ష్మము, అవ్యయము అయి ఉన్నటువంటిది ఆ పరబ్రహ్మ స్వరూపం. ఈ జగత్తు సర్వశక్తిమయుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క చిద్విలాసంగానే ఇక్కడ ఉన్నది. సంశయాలతో ఈ సంసారము అనేది అశాంతి పొందుతోంది. మనోవ్యాధి చికిత్సకి అంటే మనోవ్యాధి అనేటటువంటి చికిత్సకి ఉపాయం ఒక్కటే. ఏమిటి అంటే ఏ వస్తువు మీదైతే మనకి ప్రీతి అనేది ఉన్నదో దాన్ని వదిలేయాలి. దాన్ని అలా త్యజిస్తూ వెళ్లిపోవాలి. అలా వస్తు త్యాగం చేస్తేనే మోక్షము అనేది సిద్ధిస్తుంది. స్వాధీనంలో ఉన్నది ఏకాంతరహితమైనటువంటిది అయినా ఇష్టమైనటువంటి వస్తువుని పరిత్యజించడానికి ఇష్టపడనటువంటి వాడు కీటకం కన్నా కూడా హీనుడైనటువంటి వాడు. అతడికి ఆత్మసాక్షాత్కారము అనేది జరగదు. ఇష్టమైనటువంటి వస్తువుల్ని త్యాగం చేయటానికి పరిత్యజించడానికి ఇష్టపడినటువంటి వాడికి మాత్రమే ఆత్మసాక్షాత్కారము అనేది జరుగుతుంది.